పద పదవి వయ్యారి గాలి పదమ్మా పద పదవి వయ్యారి గాలి చెప్పురా ధనుష్. రవి నీ ఫ్లాట్లో ఏదో జరుగుతుందిరా. ఎక్కడున్నావురా? ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేరా, భయం వేస్తుంది. ఇంపాసిబుల్ రా, నేను మా ఊర్లో ఉన్నాను, రావడానికి 4 రోజులు పడుతుంది. నెక్స్ట్ సండే 29th హైదరాబాద్లో ఉంటా. షిట్, అసలు ఏదేదో జరుగుతుందిరా, ఏ వర్క్ చేయనట్లేదు. అవునా, డీటెయిల్గా చెప్పు. బాగా టిప్ టాప్గా రెడీ అయ్యాను. ఎక్కడికో తెలుసా? చావడానికి. ఎస్, ఐ ప్రిపేర్ టు డై బికాజ్ ఇట్స్ ఎ పెయిన్ ఆఫ్ లవ్. దేవి నన్ను ప్రేమించింది, నాతో తిరిగింది. వాళ్ళమ్మ నాన్నల కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేనున్నాగా. అయినా నేను దేవి కోసం చావాలి. తను నన్ను కాదు, నా ప్రేమను మోసం చేసింది. సో నా చావే దేవికి నేను వేసే శిక్ష. కానీ నేను చావడం వల్ల దేవికి నా ఫీలింగ్స్ తెలియవు. పోనీ నా చావు వాళ్ళ అమ్మా నాన్న మీద రివెంజ్ తెచ్చుకుంటుందా? చచ్చిపోతే రివెంజ్ ఎలా తెచ్చుకుంటాను? పొందా దేవి అమ్మా నాన్నలు నా ప్రేమను బలవంతంగా ఓడించారు. నేను తనకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయినా కావాలని నా ప్రేమకు అడ్డుపడ్డారు. కానీ తన బుద్ధి ఏమైంది? తను కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. కాంట్రాక్ట్ కట్ చేసే ముందు రీజన్ చెప్పాలి కదా. కావాలని అందరూ కలిసి నన్ను మోసం చేశారు. చావాలని డిసైడ్ అయిన వాడికి ఈ సొల్లు లాజిక్లు అవసరమా? టైం వేస్ట్. కానీ ఎలాగైనా ఈ సూసైడ్ నోట్ తనకి చేరాలి. ఇదేంటి రాసింది కనబడట్లేదు, మొత్తం బ్లాంక్ పేపర్ ఉంది. రాసింది ఈ పేపర్ పైనే కదా. రాసాని, ఇదేంటి బ్లాంక్ పేపర్ ఉంది, అక్షరాలు రాలిపోయా? అక్షరాలు రాలిపోవడం ఏంటి విచిత్రంగా. ఇప్పుడు ఎలా? రాసింది మొత్తం పోయింది. I can't live without you.
మరదలా without you I'm feeling nothing. అవ్వా నా మరదలకి నేను మెసేజ్ పంపానా? నేను నీ మొగుణ్ణి, అందులో నో చేంజ్ మరదల్. ఊరంతా ఎత్తకడం ఎందుకు మరదలా? ఓరి నీ అమ్మ, హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఇప్పటిదాకా వీళ్ళేదో పొడి చేస్తా అన్నారు, ఇప్పుడేంటి భయపడుతున్నారు? ఏదో ఉందంటే నా భ్రమ ఎక్స్పీరియన్స్తో తెలుస్తుందిరా ఏదైనా సరే. వీడేంటి సడన్గా లేచాడు? ఓహో, డోర్ వేయడానికా? వీడికి ఆల్రెడీ సింగిల్ పడిపోయింది. 30 minutesలో నేను చావడం గ్యారంటీ. అందుకే ఈ సెటప్. ఈరోజు నా చావు ఫిక్స్. నువ్వెలా చేస్తావో నేను చూస్తా. ఇదేంటి చెయ్యి పైకి రావట్లేదు? ఏంట్రా అప్పటి నుంచి టిట్టిట్టా ఏంటి? చూడ, ఇప్పుడు ముగ్గురం కలిసి ఒకేసారి తాగుదాం రా. ఓకేరా. అరే వాడనేది నిజమేరా, భ్రమ కాదురా. సంథింగ్ ఈజ్ దేర్. చిప్స్ తింటే ఏం కావట్లేదు, ఎందుకిలా? షిట్, ఎందుకు ఆరిపోతుంది? ఏం చేస్తున్నారా? నన్ను వదిలేసి చచ్చిపోదామనుకున్నావా? తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా.
తప్పని తెలిసి ఎందుకు చేస్తున్నావు? నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి డార్లింగ్? నేను ఒంటరిగా ఉండలేను డార్లింగ్. నువ్వు లేకుంటే నేను లేనని సూసైడ్ చేసుకోవద్దు. పాజిటివ్గా థింక్ చేయి డార్లింగ్. సూసైడ్ చేసుకోవద్దు. ఎందుకు చేస్తున్నావు? నువ్వు బ్రతకాలి డార్లింగ్, బ్రతకాలి. ధనుష్ ఫోన్ వస్తుంది చూడు. మాట్లాడు ధనుష్. హలో బాబా. హలో, ఎవరు? నా మరదలు. బాగున్నావా బాబా? మాట్లాడు బాబా. బావునా? ఏంటి బాబా అలా మాట్లాడుతున్నావు? టెన్షన్ లో ఉన్నావా? ఏమైంది? సరే, గుడ్ నైట్. మళ్ళీ ఫోన్ చేస్తా. నీ మరదలు ఎప్పుడు ఫోన్ చేసినా ఓవర్ యాక్షన్ చేయకుండా మాట్లాడాలి. అలాగే. నీ మర్దలు ఎప్పుడు ఫోన్ చేసినా ఓవర్ యాక్షన్ చెయ్యకుండా మాట్లాడాలి. ఏంట్రా అంత భయంకరంగా చూస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయకు. కాల్ చేయి. ఎవర్రా? నా మరదలురా. నీకు మరదలుందా? ఎప్పుడు చెప్పలే? చేయి. హలో హలో ఏరా హలో బాబా. సిగ్గా ఏంటి సైలెంట్ గా మాట్లాడుకో, హ్యాపీగా మాట్లాడుకో. నేను వెళ్ళిపోతున్నానులే. మాట్లాడు బాబా. హలో హలో బాబా. చెప్పు పద్మిని. నీ సెల్ నుంచి ఇలాంటి మెసేజెస్ వస్తాయనుకోలేదు. అవునా? ఇది నాకు డ్రీమ్ లా ఉంది. సరే, నీ మెసేజెస్ చూడగానే జగిరి ఆ అమ్మాయితో మాట్లాడలేదనుకో చంపేస్తాను రా. ఐ లవ్ యు సో మచ్ బాబా. ఓకే. అనిషకి ఫోన్ చేస్తే దానికి తెలిస్తే బాధపడుతుంది. ధనుష్కి ఫోన్ చేస్తే వద్దు వద్దు. అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తే వద్దు. అసలు ప్రాబ్లం అంతా వాళ్ళే. వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయాలి? ధనుష్ని ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదని ప్రపంచం మొత్తం తెలుసు. పేరెంట్స్ని నిందించకూడదు, ధనుష్ని ప్రేమించకూడదు. ఈ రెండు కరెక్ట్ కాదు. నేను ఎందుకు చావాలి? మరి నా చావు కారణం ఏంటి? మరి నేను ఎందుకు చావాలి? మరి నేను ఎందుకు చావాలి? మరి నేను ఎందుకు చావాలి? నా చావు కారణం ఏంటి?
రీజన్ ఏదైనా సరే తప్పు నాది. అందుకే నేను ధనుష్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. నేను సూసైడ్ చేసుకుంటే ధనుష్ కూడా సూసైడ్ చేసుకుంటాడు. అలా జరగకూడదు. నేను సూసైడ్ చేసుకుంటే వాడు కూడా సూసైడ్ చేసుకుంటాడు. అలా జరగకూడదు. నా ఆత్మ వాడిని కాపాడుతుంది. అలా జరగకూడదు. నా ఆత్మ వాడిని కాపాడుతుంది. నా ఆత్మ వాడిని కాపాడుతుంది. నా అందాలు రాక్షసి. చెయ్యి పైకి రావట్లేదు. చిప్స్ తింటే ఏం కావట్లేదు. दिल्ली में कहीं भी जाऊं, कुछ घूरती निगाहें मुझे हमेशा ये बतलाने की कोशिश करती हैं कि मैं उनके भोग का सामान हूं. I was molested in a bus. 2 boys tried to grab me. I felt the fear and helplessness. Delhi police refused to register a complaint and said eve teasing is not a crime. I should not go to certain places at certain times to avoid such incidents. Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com. Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.